హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అశ్వినీస్ వంటల ఛానల్. ఈరోజు వీడియోలో చేపల పులుసు ప్రిపేర్ చేసుకుందామండి. అది కూడా నెల్లూరు చేపల పులుసు ప్రిపేర్ చేసుకుందాము. ఫస్ట్ అయితే 1 కేజీ చేపల్ని వీడియోలో చూడండి ఫ్రెండ్స్, ఇలా కట్ చేపించుకొని ఇంటికి తీసుకొని వచ్చి ఉప్పు వేసి బాగా కడిగేసేయాలండి. చేపల్ని ఈ సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ చేప ముక్కల్ని పక్కన పెట్టేసేసి ఒక గిన్నెలోకి ఒక పిడికెడంతా చింతపండు తీసుకున్నానండి. దీంట్లోకి నీళ్ళు వేసి చింతపండును ఒకసారి బాగా కలిపేద్దామండి. కలిపేసిన తర్వాత ఈ నీళ్ళను పడేసేద్దాము. ఇలా నీళ్లు పడేసిన తర్వాత ఇప్పుడు ఇదే చింతపండులోకి 1/4 లీటర్ అన్ని కాంచినటువంటి నీళ్లు వేస్తున్నానండి. నీళ్లు వేసిన తర్వాత 10 నిమిషాలు పక్కన పెట్టేద్దామండి. 2 బాగా మాగినటువంటి టమోటాలు తీసుకున్నాను. 3 పెద్ద ఉల్లిపాయలని వీడియోలో చూడండి ఫ్రెండ్స్. 3 ఉల్లిపాయలని తీసుకున్నాను. ఒక మామిడికాయని కడిగేసేసి తీసుకున్నానండి. ఉల్లిపాయల్ని టమోటాలని సన్నగా కట్ చేసుకుందామండి. ఇప్పుడు మనం ముందుగా నానేసి పెట్టినటువంటి చింతపండులో నుండి రసం సపరేట్గా తీసుకుందామండి. ఇలా రసాన్ని పక్కన తీసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక పెద్ద పెనం కానీ పాత్ర కానీ పెట్టుకోండి ఫ్రెండ్స్. దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ అంత నూనె వేసి నూనె కొంచెం కాగిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు వేసిండానండి. ఇప్పుడు ముందుగా కట్ చేసినటువంటి ఉల్లిపాయ ముక్కలు వేసి ఉల్లిపాయలు లైట్గా పింక్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి 4 రెమ్మల కరివేపాకును వలుచుకొని వేసిండానండి. దీన్ని హై ఫ్లేమ్ మీద 1 సెకండ్ వేయించుకొని ఇప్పుడు దీంట్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమోటా ముక్కలు కూడా వేసిండానండి. టమోటా సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా టమోటాను వేయించుకుంటూనే దీంట్లోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకుందామండి. నేను కల్లుప్పు వేసిండానండి, మీరు కావాలంటే సాల్ట్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలిపేసేసి టమోటా కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత 1/2 టీ స్పూన్ అంత పసుపు, 4 టేబుల్ స్పూన్ అంత కారపొడి వేసిండానండి. కారపొడి మీ టేస్ట్ని బట్టి ఎక్కువ తక్కువ చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్. దీంట్లో కారపొడి ఎక్కువగా వేసుకుంటేనే ఈ పులుసు బాగుంటుంది. ఈ మిశ్రమాన్ని బాగా కలిపేసేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకుందామండి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి చింతపండు పులుసు దీంట్లో వేసి దీంట్లోకి 1/2 లీటర్ అన్ని నీళ్లు వేసుకుందామండి. మీరు కావాలనుకుంటే ఈ పులుసులో ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని కావాలంటే వేసుకొని ఈ మిశ్రమాన్ని ఒకసారి బాగా కలిపేసేసి మూత పెట్టేసి 5 నిమిషాలు హై ఫ్లేమ్ మీద ఉడికించుకుందామండి. ఈ పులుసు ఒక సైడ్ ఉడుకుతుండగా ఇంకో సైడ్ దీంట్లోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాము. మసాలా కోసం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద చిన్న కడాయి పెట్టినాను. కడాయిలోకి 20 దాకా మెంతులు, 1/2 టీ స్పూన్ సాసోలు, 1 టీ స్పూన్ ధనియాలు వేసి 5 సెకండ్లు లో ఫ్లేమ్ మీద వేయించుకొని 5 సెకండ్ల తర్వాత వీటిని నున్నగా పొడి చేసుకుందామండి. ఇప్పుడు మనం పొయ్యి మీద పెట్టినటువంటి పులుసును కూడా చూద్దామండి. ఇప్పుడు దీంట్లోకే మనం ముందుగా కట్ చేసి కడిగి పెట్టినటువంటి చేప ముక్కలు వేసి గంటి పెట్టకుండా ఒకసారి బాగా కలిపేసేసి మూత పెట్టేసి 5 నిమిషాలు హై ఫ్లేమ్ మీద ఉడికించుకుందామండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ గంటి వాడకుండా వీడియోలో చూడండి ఫ్రెండ్స్, కూరని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి ధనియాలు, సాసోల, మెంతుల పొడి, ఆ పొడి దీంట్లో వేసి 2 టేబుల్ స్పూన్ అంతా క్రీమ్ వేసిండానండి. క్రీమ్ లేకపోతే పాల మీగడ కూడా వేసుకోవచ్చండి. ఇలా వేసిన తర్వాత దీంట్లో గంటి పట్టకుండా వీడియోలో చూడండి ఫ్రెండ్స్, కూరను ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది ఎంత చిక్కగా ఉందని ఒకసారి చూడండి ఫ్రెండ్స్. పులుసు ఇంత పలచగా ఉన్నప్పుడు ఒక బెంగళూరు మామిడికాయని వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇలా కట్ చేసి ఈ పులుసులోకే వేస్తున్నానండి. ఇవి వేసిన తర్వాత 10 నిమిషాలు మూత పెట్టేసి హై ఫ్లేమ్ మీద ఉడికించుకుందామండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి పులుసు చూడండి ఫ్రెండ్స్, ఇంత చిక్కగా ఉంది. ఇంత చిక్కగా కావాలనుకుంటే ఇంత చిక్కగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేయండి ఫ్రెండ్స్. నేను మళ్ళీ 1 నిమిషం పాటు హై ఫ్లేమ్ మీద ఉడికించుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తానండి. ఇంతేనండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకోవచ్చు. ఈ చేపల పులుసు కొంచెం చల్లారిన తర్వాత అన్నంలోకి తింటే చాలా బాగుంటుందండి. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు కూడా ఒకసారి ఇంట్లో చేసుకొని మీకు ఎలా కుదిరిందని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.